హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే తిరుపతి తాజ్ హోటల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు డే 4 కానీ డే 4 ఇన్ తిరుపతి. ఇక్కడ నుంచి మేము ఎగ్జిట్ అయితే అవుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే అరుణాచలం యాత్ర అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఈ వ్లాగ్లో మీరు అరుణాచలం రీచ్ అవ్వడం, అంతేకాకుండా గిరి ప్రదక్షిణ ప్లస్ అరుణాచల శివుని దర్శించుకోవడం మొత్తం కూడా చూడబోతున్నారు. సో లేట్ చేయకుండా మన కార్ అయితే ఇచ్చేసిన కార్ వస్తుందట, మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆర్ యు ఎక్సైటెడ్? yes. సో చూద్దాం ఎట్లుంటుంది జర్నీ అని చెప్పేసి. ఒకటి హెలికాప్టర్ ఉంటాయి ఇక దాంట్లో పోదాం. తాజ్ సక్సెస్ఫుల్గా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అరుణాచలం అయితే బయలుదేరినాము. ఇక్కడ నుంచి అయితే సేమ్ టు సేమ్ దేవుని ఇట్లా ఫేస్ లాగానే అనిపిస్తుంది. కిరీటం, ముక్కు యాజ్ ఇట్ ఈస్. కిరీటం, లిప్స్, ముక్కు, కదవా అన్ని యాజ్ ఇట్ ఈస్. అమేజింగ్. ఏమో నాకదే అర్థమవుతలేదు. ఇక ఇప్పుడు చూడరు గాయస్. వావ్. ఇక్కడ నుంచి వెళ్ళి 4 hours జర్నీ. మనకు 10:19కి మనం అక్కడ రీచ్ అయితే అవుతాము. 3 hours 49 minutes జర్నీ ఉంది. మధ్యలో నాయి ఛాయ్ తాగైతే పోదాము. ఇక్కడ మనం ఒక 1/2 hour ఆగితే బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుండే. కాకపోతే ఇక బ్రేక్ఫాస్ట్ గురించి 1/2 hour టైం ఎందుకు వేస్ట్ చేస్తారని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఇక. సో మధ్యలో నాయి ఛాయ్ తాగుతాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచల శివుని కూడా దర్శనం చేసుకుంటాం. వచ్చి మ్యాప్ చేంజ్ చేయి. మ్యాప్ ఎక్కడికి పెడతాం అంటే ఫస్ట్ కాణిపాకం పెట్టు. కాణిపాకవర సిద్ధి వినాయక ఇన్నో పాట. ఫస్ట్ అక్కడికి పోదాము. అక్కడికి పోయి వెహికల్ పూజ చేయించుకొని దేవుని దర్శనం చేసుకొని తర్వాత అరుణాచలం పోదాం. 1 గంట లేటు. ఫస్ట్ కాణిపాకం పోతున్నాం గాయస్, నేను మర్చిపోయినా చెప్పడము. మధ్యలో ప్లాన్ అయింది. అయితే కాణిపాకం కాడ దర్శనం చేసుకున్న తర్వాత అరుణాచలం పోతాం. అన్ని డిఫరెంట్, ఈ జర్నీ డిఫరెంట్. ఇప్పటిదాకా మేము వచ్చిన రూట్లు అన్నిట్లల్లా బ్యూటిఫుల్ రోడ్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఇక్కడికి మీరు చూడవచ్చు, మొత్తం కొండలు, చెట్లు, హైవే చాలా అంటే చాలా బాగుంది. తిరుపతి నుంచి అరుణాచలం పోయే హైవే ఏదైతే ఉందో ఈ రూట్, గ్రీనరీ సూపర్ ఉంది. ఈ వెదర్లో మాత్రం మస్తు అనిపిస్తుంది చూస్తే. మార్నింగ్ టైం నెక్స్ట్ లెవెల్ ఉందా. ఇంకా మనకు 41 minutes అయితే పడుతుంది జర్నీ. అంతగా మేము అనిపిస్తలేదు. నేను యూజువల్లీ ఎక్కడికి ట్రావెల్ చేసినా కానీ ఇంత డిస్టెన్స్ ఎప్పుడు నేను నడప కారు. అయితే కిట్గా నడుపుతాడు, లేకుంటే ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకొని తర్వాత అన్న పోతాము. కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇంత దూరం ట్రావెల్ చేసాడు. అది కొత్త కారు, కొత్త మురిపమా మరి లేకుంటే అన్ని విజిట్ చేయాలన్న ఎక్సైట్మెంట్ ఏదో తెలియదు. కానీ ఈసారి చాలా దూరం డ్రైవ్ చేసిన నేను. మొన్న నిద్ర వస్తుందని మధ్యలో ఒక అర్ధగంట సేపు పండుకుంటు కారు ఆపి, తర్వాత ఇక ఉరుకుతూనే ఉండు. ఛార్జింగ్ ఎక్కింది అన్నట్టు డైరెక్ట్ గా మేము తిరుపతి వచ్చేసినాం. ఇక ఏడాగలే మళ్ళా. పోయినసారి వచ్చినప్పుడు కూడా 600 kilometers నేను ఓన్లీ 200 kilometers డ్రైవ్ చేసిన. మిగిలింది మొత్తం కిట్గా డ్రైవ్ చేసిండు. ఈసారి ఏమో మొత్తం నాన్ స్టాప్. ఒక కెఫే దగ్గరనైతే గాయస్ ఆగినాము. నాదే ఇది సాయి కృష్ణ రెసిడెన్సీ అని చెప్పేసి అవుతుంది అనమాట. లొకేషన్ కింద సూపర్ ఉంది, అందుగురించి ఇక్కడ ఆయన చాయ్ తాగిపోదాం. గింత పెద్ద హోటల్ తినా సార్ దేని చూడ అవి ఏం బిస్కెట్ ఇట్లా ఉస్మానియానేనా? ఏంటి అవి ఉస్మానియానేనా? ఇక్కడ ఎక్కువ ఉస్మానియా బిస్కెట్ ఏమంటారు, సాల్ట్ బిస్కెట్స్ అని చెప్పండి ఆయన. ఇవి ఉన్నాయట సాల్ట్ బిస్కెట్ ప్లస్ ఉప్పు ఉంది కదా. ఫస్ట్ చాయ్ అయితే తాగుతున్నాము. కాణిపాకం దర్శనం చేసుకున్న తర్వాత, కాణిపాకం కాదు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత తిందాం. సాయంత్రం అయితే కావచ్చు. అరుణాచలం చేరినాక హోటల్లో చెక్-ఇన్ అయ్యి తిని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎంత టైం పడుతుంది మనకి? యూజువల్లీ అందరూ 3 to 5 hours అయిపోతుంది అంటారు. మాకెంత టైం పడుతుందో చూడాలి. మేము అలిపిరి స్టెప్స్ వచ్చేసి 3.5 hours ఎక్కినాము. గిరి ప్రదక్షిణ 4 hours అనుకుంటున్నా. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఒక దగ్గర చాయ్ తాగినాం, ఏం మంచిగా లేదు అసలు చాయ్. బిస్కెట్ అదుకున్నంతసేపు మంచిగా ఉంది,
అంత బాగాలేదు. ఇక్కడిది కట్లే తాగుతారు కావచ్చు, అదే టేస్ట్ బిస్కెట్ కూడా ఉప్పు ఉంది మొత్తం. చాయ్ అయితే బాగుంది, టేస్ట్ ఎటు లేదు కదా. 0 రేటింగ్ అవుట్ ఆఫ్ 5. సప్పగా ఉంది, ఎటు లేదు. టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ టిఫిన్ కాణిపాకంలో దర్శనం అయిన తర్వాత టిఫిన్ చేద్దాము. అరుణాచలం చేరినాక లంచ్ చేద్దాము. లంచ్ చేసి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము. హైవే దిగినాం ఇప్పుడే. లొకేషన్ మాత్రం మస్తుంది, ఏ విలేజ్ ఏమో కానీ చుట్టూ మంచిగా కొబ్బరి చెట్లు, ఆ చెట్లు ఈ చెట్లు అలాగే మంచిగా పచ్చగా భలే కనబడుతుంది. కాణిపాకమే కావచ్చు ఇది విలేజ్ పేరు. తుండంపల్లి అట, తుండంపల్లి కాదు, తిరువంపల్లి అట. సో ఇక్కడనైతే ఉన్నాం ప్రజెంట్. లొకేషన్ మాత్రం మస్తు ఉంది. టెంపుల్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే, ఇంకా 6 minutes జర్నీ ఉంది. అక్కడక్కడ అన్ని బోర్డులు పెట్టున్నాయి కాణిపాకం టెంపుల్ అని చెప్పేసి. టెంపుల్ వచ్చేసి గాయస్ ఇదే, అందరూ మొక్కుకోండి. ఇక్కడ కూడా సేమ్ మన శ్రీకాళహస్తీశ్వర స్వామి లాగానే టికెట్స్ అవుతున్నాయి అన్నమాట. మనం టోకెన్ తీసుకుంటే తొందర దర్శనం చేసుకోవచ్చు. మనం ఇంకా జర్నీ చేసాం కాబట్టి టోకెన్స్ తీసుకొని దర్శనం చేసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 30 minutes to 1 hour మధ్యలో దర్శనం అయితే అయిపోయింది. పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా తిరుపతి వచ్చి అరుణాచలం పోవాలనుకున్నా, అరుణాచలం వచ్చి తిరుపతి పోవాలనుకున్నా ఖచ్చితంగా మధ్యలో ఆగి మన కాణిపాకం విఘ్నేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుని వెళ్ళండి. మంచిగా అనిపిస్తుందట. ఏది స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకొని పోతే మంచిగా జరుగుతుందని చెప్పారు. అందు గురించి వచ్చినాం స్పెషల్గా ఇక్కడికి. సో మన కార్ వచ్చేసి బయట పార్కింగ్ అయితే చేసినాం, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము అరుణాచలం స్టార్ట్ అయినాం. ఎక్కడైనా టిఫిన్ అంటే కనిపిస్తే చేద్దామని చూస్తున్నాం. నాకేమనిపిస్తుంది అంటే చిన్న చిన్న వాటిలో మంచిగా ఉండదేమో అనిపిస్తుంది. చాలా చిన్న వాటిలోనే మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. కానీ నేను ఎప్పుడు టిఫిన్ చేసినా ఓన్లీ ఇడ్లీ తింటా. ఈయన అని తింటాడు. లేదు, నేను ఓన్లీ పూరి తింటా. పూరి ఉంటే పూరి తింటాడు, దోశ కూడా తింటాడు. నేను ఓన్లీ ఇడ్లీ తింటా. దగ్గర పడ్డది లాలా. అవునా, పోపించుకోవాలి. ఇక్కడ ఏంటంటే మేము పోతుంటే మొత్తం తమిళ్లా కనిపిస్తున్నాయి పేర్లు. అదే ఎంటర్ అయినా కావచ్చు తమిళనాడులకు, మొత్తం తమిళ్లా కనిపిస్తున్నాయి. పెట్రోల్ బంక్ కావాలి ఇప్పుడు. ఇలా చూపిస్తా ఉన్నది, గోవాడు ఉన్నది. ఎంత దూరం ఉంది? మస్తు దూరం. ఇంకా 70 kilometers పోతుంది. నో టెన్షన్. 70 kilometers తర్వాత టార్లర్ ఫీచర్ ఏం చెప్పాలా, ఇప్పుడు మన పెట్రోల్ దగ్గర పడింది అనుకో, ముందట ఇట్లా పాయింట్ అవుట్ చేసి చూపిస్తుంది ఏడేడా పెట్రోల్ బంక్ ఇట్లా. అది ఒక్కటి మంచి హైలైట్ చేస్తుంది ఇట్లా. అట్లా ఉండాలి. ఉందిగా. మాకు మ్యాప్కి అసలు ఇబ్బంది ఏం లేదు, మంచిగా పెట్టుకొని పోతున్నాం. రూట్ చెప్పు అంటే మిస్టేక్ చెప్తుంది. సో ఇక ప్రతిసారి మిస్టేక్ అయ్యేటట్టున్నా అని చెప్పేసి ఏం చేసిందంటే ఇలా సెట్ చేసి పెట్టి నేను వేసుకో అని చెప్పేసి, నేను ఈ ఆండ్రాయిడ్ ప్లే ఉంటుందని చెప్పేసి నాకు తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా ఒక కార్లో ఆపిల్ కేర్ ప్లే ఉంటుందని చెప్పేసి కేబుల్ తీసుకొచ్చుకున్నా. ఆ కేబుల్ యూజే కాలే. ఇప్పుడు మంచిగా దీంట్లో ఏంది ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకుంటే ఫోన్లో మ్యాప్ వస్తుంది, పాటలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి మంచిగా. నన్ను ఊకే సతాయిస్తున్నా, నిద్ర వచ్చినా మ్యాప్ చెప్పన్నా ఇక్కడ కాలు మీద పెట్టుకొని చూసుకుంటే కూడా దాంట్లో సెట్ చేసేసినాయి. సైడ్కి సాంగ్స్ కూడా వస్తాయి. సాంగ్స్ వినుకుంటా నువ్వు డ్రై అయినా అనుకుంటా. మేము ఇక్కడ పోతుంటే ఏదో ఫ్రూట్ కనిపించింది, సో అడుగుదామని పోతున్నా. ఏంటి అమ్మా ఇవి? రమ్ముతా అంటే ఎట్లుంటాయి? లిచ్చియా? బాగుంటాయా? తీయ ఉంటాయా? ఎట్లా? కేజీ 400. అవేనట. బూరు అవి కూడా అట్లా అంటే కొండ మీకు వెళ్ళేస్తారా? శ్రీలంకదా? మీరు శ్రీలంక నుంచేలా? ఎట్లా ఇస్తారు ఇవి? అమ్మ ఎంత కంతారో ఏందో నాకు తెలియదు కానీ 1 kg వద్దు, ½ kg సరిపోతుంది.
హాఫ్ కేజీ 250 వేసుకుంటుంది. స్కామ్ ఏంటో తెలియదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. దొరకదు ఈ పండ్లు, ఎడో పోయి తెస్తారు. మగోళ్ళు పోతారు, నైట్లో నిద్ర ఉండదు. ఇట్లా గింజలు వస్తాయి ఏమన్నా? ఒక గింజల కింద అంతా వైట్ది తినొచ్చు. అవునా? మొత్తం పోతాయి, గంట సేపట్లా పోతాయి. ఇక చాలు ఎక్కువ తినలేం. లిచ్చి అట అవి డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఫస్ట్ చూసి అవి ఏం పండ్లు ఏమో అనుకున్నా. లిచ్చి మన దగ్గర ఎట్లుంటాయి అంటే ఆ పైన ఏవైతే తోకలు ఉన్నదో అవి ఉండేవి, కాకపోతే అవి ఉన్నాయి. ఎట్లున్నాయి? ఇంకోటి ఇచ్చిందిగా తినమని. టేస్ట్ చూపించింది ఒకటి లిచ్చి కావాలి, మిగిలిన అన్ని వెరైటీ కావాలి. పెట్రోల్ పంప్ అయితే గాయస్ ఇక్కడ ముంగట్టున్నది. ఫస్ట్ డీజిల్ ఓపించుకున్నాం, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మేము ఇప్పటిదాకా ఒక వెరైటీ ఫ్రూట్ కనిపించింది అని అది తీసుకున్నాం. దాని పేరు లిచ్చి అట. ఫస్ట్ తింటాం కదా, అది బాగుంది ఫస్ట్ది. సెకండ్ది ఇంకా తినుకుంటూ పోతుంటే నచ్చలేదు, అందుకే అదే మన దగ్గర మనం తినే లిచ్చీలు ఎట్లుంటాయి అంటే ఇత్తు దాకా టేస్ట్ మంచిగా ఉంటాయి, కమ్మగా. ఆమె ఇచ్చిన ఎట్లుందంటే ఫస్ట్ ఇట్లా తిన్నప్పుడు మంచిగా ఉంది, తర్వాత అంతేటో ఇట్లా వేరే టేస్ట్ వస్తుంది. అవే నాకు తెలిసి స్కామ్ కావచ్చు. మీరు చూస్తారు ఆ వీడియో, ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు. 250 రూపీస్ కి కేజీ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా ఎక్కువ తీసుకున్నాం. 400 కేజీ 400 కేజీ 500 400 కేజీ 200 హాఫ్ కేజీ 250 తీసుకుంది. అయితే 500 సో 250కి హాఫ్ కేజీ ఉంటుందా ఉండదా కామెంట్ అయితే వేయండి. బాగా ఎక్కువ తీసుకుంటా అనిపించింది నాకు. మరి అంత టేస్ట్ కూడా ఏం లేవు. మన ఏ మంచిగా ఉంటాయి టేస్ట్, అది లాస్ట్ ఇత్తు దాకా మంచిగా తినొచ్చు. తమిళ్ నేమ్స్ ఉన్నాయి కదా, నాకు ఏడా తినబుద్ధి అయితే లేదు. ఎందుకు? ఎట్లుంటుందో ఏమో టిఫిన్ అని. ఇక్కడికి అవి బాగా ఫేమస్, సాంబారు, రసం. నాకు అమ్మాయి నచ్చాయి కదా. ఇడ్లీ ఒకటి ఇష్టం కానీ నాకు ఇడ్లీ ఏంటంటే చట్నీ మంచిగా. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ కానీ నాకు ఇడ్లీ ఎట్లా అంటే చట్నీ మంచిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది, లేకపోతే ఆ ఇడ్లీ కూడా మంచిగా ఉంటుండొచ్చు. కానీ బాగా మంచిగానే ఉంటుండొచ్చు. హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఫేమస్, అన్ని ఓడరాల మంచిగా ఉండదు కదా అట్లా. ఈడ కూడా మంచిగా ఉంటుంది. బాగా క్రౌడ్ ఉన్న కాడ అయితే తిందాం. ట్రాఫిక్ పోలీసు అదే మరి తమిళనాడుకి ఎంటర్ అయినామే, అయితే పోలీసులు చేంజ్ అయ్యారు. ఎట్లున్నారు మా లెక్క మనసు లెక్క ఉంటారు డ్రెస్సులు. తమిళనాడు పోలీసు వాళ్ళని చూడండి గాయ్స్. ఇప్పుడు మనకి మీరు ఎప్పుడైనా తమిళ లాంగ్వేజ్ వినపో తినండి. కుయ్యా 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 కొడితే అద్దంలో చూసిన ఏంటి తప్ప అని చెప్పేసి అంబులెన్స్ ఇడ స్కార్పియో అది ఎవరైనా పెట్టుకురేమో సైరన్. దానికి రాసి ఉంది అంబులెన్స్ అని. స్కార్పియో పోయింది ముంగట ఫాస్ట్ సైడ్ కి వచ్చేసిన రోడ్ పక్క పండి వెళ్ళిపోయింది. స్కార్పియో అంబులెన్స్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. వెరైటీ. మేము ఇప్పుడు ప్రెసెంట్ తమిళనాడులో ఉన్నాం. తమిళనాడు నుంచి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో, మా వీడియోస్ చూస్తారో వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే తమిళనాడు అయినా సరే కొన్ని ప్లేసెస్లలో పేర్లు తమిళ్లో ఉన్నాయి, బస్కైనా కానీ తమిళ్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. కాకపోతే పంజాబ్ సైడ్ చూసారు అనుకోండి, నేను ఒకసారి పంజాబ్లో బస్సు ఎక్కి వచ్చిన పిక్చర్ అవుతుంది. ఆడ ఎట్లా అంటే వేరే పేరు ఉన్నది ఇంగ్లీష్లో అయినా ఓన్లీ పంజాబీ. మరి ఎట్లా చదివినావు? అడగాలి ఎవరిదన్నా, గూగుల్ ట్రాన్స్లేట్ చేయాలి. అప్పుడు అదానం లేకుండా టెక్నాలజీ 2017లో ఎవరైనా అడిగితే చెప్తారా? అంటే వాళ్ళకు కూడా రాకపోతే సప్పట్లు కొట్టండి. చూడు చూడే చెప్పు. ఇటు ఎప్పుడు చూస్తాను మళ్ళా నేను ఇటు చూస్తే ఇటు చూసుకుంటే అటు చూడు. చెప్పు. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంటది కదా, అందరు ఎందుకు పెట్రోల్ బంక్ అని అంటారు? డీజిల్ కూడా ఉంటది కదా, డీజిల్ బంక్ అని ఎందుకు అన్నారు? ఏమైనా పెట్రోల్ బంక్ ఆపుతా పోయి అడిగి రావాలి. నీకు తెలిసి ఉంటే నువ్వు చెప్పు, నాకు ఆ డౌట్ ఉంది. ఏంటిదే? మరి ఇప్పుడు పెట్రోల్ బంక్ చెప్పేది నువ్వు ఇండియన్ ఆయిల్ అని రాస్తారు, అట్లా రాస్తారు కదా, డైరెక్ట్ అట్లా అనొచ్చు కదా. పెట్రోల్ బంక్ అనే ఎందుకు అంటారు? పెట్రోల్ పిరం ఉంటది కదా, అందుకని పెట్రోల్ బంక్ అంటారు. పిచ్చిదాని ఎత్తున్నా. ఇప్పుడు
ఇప్పుడు పెట్రోల్ ఎక్కువ మంది ఓపించుకుంటారు కానీ డీజిల్ ఏమో ఒక లారీ వచ్చిందంటే తక్కువ ఓపించుకుంటుంది. పెట్రోల్ చాలా పనులు ఓపించుకుంటారు కదా, ఎక్కువ పెట్రోల్ సరఫరా అవుతుంది అన్నట్టు. అందు గురించి మీకు తెలుసా? మీరు కామెంట్ చేయండి, నాకు ఆ డౌట్ ఉంది ఎప్పటి నుంచో. ఏదే పెట్రోల్ బంక్ అనే ఎందుకు అంటారు, డీజిల్ బంక్ అని ఎందుకు అన్నారు? గూగుల్ మ్యాప్ లో కూడా పెట్రోల్ బంక్ అనే చూపిస్తుంది. ఎందుకు? గూగుల్ మ్యాప్ పెట్రోల్ బంక్ అని ఏదో పెట్టింది, ఫిల్లింగ్ స్టేషన్ అని చూపిస్తుంది. అవును, మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తా. ఏడుందో అక్కడ ఉంది కదా, ఏమని చూపిస్తుంది? ఫిల్లింగ్ స్టేషన్. అబద్ధం. చూసుకో, అది జూమ్ కాదు. ఫిల్లింగ్ స్టేషన్ అనే ఉంటది, పంప్ అని ఉంటది, పెట్రోల్ పంప్ అని ఏడు ఉండదు. అనడం అయితే అంటారు కదా, మరి అది మన తప్ప. అది ఇప్పటి నుంచి పెట్రోల్ బంక్ మానేసి డీజిల్ బంక్ అన్నారు. సరే, డీజిల్ బంక్ పిచ్చిలేసినట్టున్నా అనుకుంటారు. ఒక డీజిల్ బంక్ అని అడిగితే వాడు కిట్గాడు కట్టిన వీడియోలు అడిగిండు, పెట్రోల్ బంక్ డీజిల్ బంక్ అని ఎందుకు అన్నారు అని. ఏడుంటారని అడిగిండు. అడిగితే పెట్రోల్ వచ్చిన షాక్ అయ్యాడు. డీజిల్ బంక్ ఎవర్రా వీడియో అడిగాడు. నాకు కూడా డౌట్ ఉండే అడిగిన నేను, నువ్వేమో అంత తప్పు చెప్తున్నావు. కరెక్ట్ చెప్పిన నేను. మాకు నార్మల్ ఇట్లా సాంగ్స్ వింటుంటే భగవద్గీత శ్లోకాలు వచ్చినాయి దీంట్లో. నేను 5th 6th ఉన్నప్పుడు నేను చదివిన భగవద్గీత. ఎట్లా అంటే మాకు 4కి స్కూల్ అయిపోగానే ఒక ½ an hour మేము ఎక్స్ట్రా భగవద్గీతకి పోతుండే. అప్పుడు శ్లోకాలు అప్పుడు మంచిగా అవుతున్నాయని ఇప్పుడు అవన్నీ ఏం గుర్తులేవు. స్కూల్లో ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ అయినప్పుడు మేము ఫస్ట్ భగవద్గీత చెప్తుండే స్టేజ్ పైన. దాని శ్లోకం చెప్పింది. భగవద్గీత ఎట్లుంటుంది, ఫస్ట్ శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకాన్ని మొత్తం వివరించి చెప్తారు. నాకంత గుర్తులేదు. అధికారస్తే మా ఫలేషు కదాచన డిఫరెంట్ ఉంటుంది అట్లా హ్యాండ్ రైటింగ్. కర్మ అని మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోత్స కర్మని అంటే ఫలితం ఆశించకుండా నువ్వు పని చేస్తూనే ఉండాలి, మేము చేస్తాం కదా అట్లా. ఆ వీడియో నడవదా మాకు సంబంధం లేచి చేస్తూనే ఉండాలి. కర్మ ఫలం అనేది రావాల్సిన టైంలో అదే వస్తుంది. నిన్న శ్రీకాళహస్తిలో కూడా ఒకటి అది ఏంది కొటేషన్ ఆడ బోర్డు మీద రాసి పెట్టారు. చదివిన, ఒక్కరిని నాశనం చేయాలనుకొని నువ్వు చేసే ప్రతి పని నిన్నే నాశనం చేస్తుంది. అర్థమైందా? అది గుర్తు పెట్టుకొని పని చేసుకోవాలి. మనం ఎదగడానికి మనం కష్టపడాలి తప్పితే ఇంకో నాశనం చేయడానికి కష్టపడదు. ఒక ఏడా చూసినా విజయ్ తలపతి పోస్టర్స్ కనిపిస్తున్నాయి ఇటు సైడ్ మొత్తం. సీఎంఏ అదే మొత్తం అవే ఉన్నాయి. ఎంత పెద్దగా వేసాడు చూడు. ఇటు వచ్చినట్టున్నాడు. ఆడ ఇంకా ఆడ పోతుంటే ఇంకా ఫుల్ మొత్తం అవే కనిపిస్తున్నాయి. ఇక్కడ టిఫిన్ ఆర్డర్ చేయడానికి వచ్చినాము. వాళ్ళకు తెలుగు వస్తలేదు, మాకు తమిళ వస్తలేదు. డిఫరెంట్గా మాట్లాడుకొని అటో ఇటో ఆర్డర్ అయితే పెట్టినాము. మిల్స్ కావాలంటే మిల్స్ అవైలబుల్ లేవట. సో టిఫిన్స్ ఉన్నాయన్నారు. టిఫిన్లో ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ తీసుకున్నాము. ఏది బాగుంటుంది ఇంకోటి తీసుకుంటాం. గమ్మత్ అనిపిస్తుంది. వాళ్ళకు మన భాష వస్తలేదు, మనకు వాళ్ళ భాష వస్తలేదు. ఇడ్లీలు మస్తు ఉన్నాయి, మన దగ్గర లెక్క లేవు. ఒక ప్లేట్ దోశ. తెలుగు వస్తుందా? మరి తెలుగు వచ్చినాక ఇవరకు వేరే భాషలో మాట్లాడినావు. తెలుగు కొద్ది వస్తుందట. ఆయన ఇవరకు వేరే భాషలో మాట్లాడిండు. 1 2 3 అనుకుంటా మామైంది. తిను. ఏమైంది? మంచిగా ఉన్నాయి ఇడ్లీలు, వెరైటీగా ఉన్నాయి. బాగుంది టేస్ట్. ఇది అయిపోయింది. తింటా దోశ చట్నీ డిఫరెంట్గా ఉంది. ఇడ్లీ మంచిలేదా? తిను. ఈ గుట్టనే ఇప్పుడు ఆడికి పోతున్నాం కదా, ఇప్పుడైతే ఆడికి పోతున్నాం. అది 14 kilometers ఉంటుందా? కొందరు ఏం చేస్తారంటే కొండ చుట్టూ కార్లో తిరిగిపోయి దర్శనం చేసుకుంటారు అన్నట్టు. మళ్ళీ సరే వచ్చేవరకు కలుస్తాం. ఇల్లు రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే కార్లో తిరిగి వచ్చి డైరెక్ట్ దర్శనం చేసుకుంటారు. గిరి ప్రదక్షిణ ఎందుకంటారు? అది కార్ల గిరి ప్రదక్షిణ. కాకపోతే నేను ఎట్లా మొక్కుకున్నా అంటే నడుచుకుంటా మొత్తం గిరి ప్రదక్షిణ చేస్తా అని మొక్కిన.
నడుచుకుంటూనే చేస్తాం, ఎంత ఇబ్బంది అయినా సరే నడుచుకుంటే వేద్దామని చెప్పేసి నేను వచ్చేసి తిరుపతిలో ఒక రోజు స్టే అయితే చేసినాము. ఇది కాదే పిచ్చి కదా, ఇంక 7 కిలోమీటర్లు ఉంది. మరి ఇదే అన్న నేను ఇదేనేమో అనుకున్నా. మరి ఇదేను. మొత్తానికి గాయస్ బోర్డు అయితే కనబడ్డది, టెంపుల్ సిటీ తిరువన్నమలై వెల్కమ్స్ యూ. ఇది చూడొకసారి రోడ్ ఎట్లుందో. చూసినా ఏం పడతలేవు దీంట్లో. మా కార్ అయితే ఇంకా అసలే పట్టది, టైం పడుతుంది. మేము అసలు ఎప్పుడు ఉండాలంటే 11:55కి ఉండాలి, కానీ 12:18 అవుతుంది ఇప్పుడు. దాన్ని ట్రాలీ ఆటో వేసిర్రే. ట్రాలీ ఆటో వేసిర్రా? ట్రాలీ ఆటో వేసిర్రు. ఎటో పాత కాలం కార్ అది. ఆ టెంపుల్ ఇది మన రూమ్ అన్నీ పార్కింగ్ ఉంటుందా ఉండదా మరి? దగ్గర టెంపుల్ ముంగట్నే. అయ్యో, కార్ అయితే గాయస్ అండర్ గ్రౌండ్ లో మంచిగా పార్కింగ్ చేసినాం. మనం ఇక్కడ రూమ్ తీసుకుందే కార్ పార్కింగ్ కోసము. కార్ అయితే పార్క్ అయిపోయింది. ఇక్కడ ఛార్జింగ్ BMW వచ్చేసి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది ఎలక్ట్రిక్. ఇప్పుడు వచ్చేసి చెక్ ఇన్ అయిదాం, ఫ్రెష్ అప్ అయిదాం, ఆ తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం ఇక. ఓకే, ఆర్ యూ ఎక్సైటెడ్? 14 కిలోమీటర్స్ నడవాలి నువ్వు. నడుచుడు ఓకే కానీ స్టెప్స్ ఎక్కువ మస్తు హార్డ్ ఉంది. స్టెప్స్ లేవు, నడుచుడు ఏం కాదనుకో, అని అయినా కానీ ఇబ్బంది. మొత్తానికి గాయస్ మనం వచ్చేసి అరుణాచలంలోని హోటల్కి అయితే వచ్చినాం. చిన్న రూమ్ మీరు చూడొచ్చు. ఇది ఒక బెడ్, ఇది మన టీవీ అండ్ ఇదంతా ఒక అల్మిరా, ఇది వాష్రూమ్ అనమాట. చిన్న రూమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ. మేము ఎందుకు తీసుకున్నాము అని అంటే కార్ పార్కింగ్ కోసం అయితే తీసుకున్నాము. మళ్ళీ కార్ ఎక్కడ పడితే అక్కడ పెడితే మంచిగా ఉండదని చెప్పేసి మనకు ఇక్కడ నైట్ స్టే ఉంది కాబట్టి నో టెన్షన్, సిలార్లో పెట్టేసినాం ఇక. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే గిరి ప్రదక్షిణకి అయితే పోతున్నాం. మేము 11 గంటలకు స్టార్ట్ చేయాలనుకున్నాం, 12 గంటలకు స్టార్ట్ చేయాలనుకున్నాము, గంట లేట్ ఉన్నాము. సో గిరి ప్రదక్షిణ అయిపోయి టెంపుల్ క్లోజింగ్ టైం వరకు వస్తామా లేదా అని అయితే చూడాలి. సో వెంటనే వెళ్తున్నాం ఇక. పోమా, రాజగోపురం దగ్గరనైతే ఉన్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మన జర్నీ స్టార్ట్ అవుతుందట. ఇక్కడ నుంచి వెళ్తున్నాము. సో మొత్తం కవర్ చేసుకుని వచ్చిన తర్వాత దర్శనం చేసుకుంటాం. పోమా, చెప్పులు లేకుండా ఎర్ర టెండలో పోతున్నాం. ఎగ్జాక్ట్లీ 1కు స్టార్ట్ చేస్తున్నాము. సో ఎన్ని గంటలు పడుతుంది ఇంకా తనే చూద్దాం. పోంగ అనబడతారు అందరూ. ఎర్లీ మార్నింగ్ అయినా స్టార్ట్ చేస్తారట, ఈవినింగ్ అయినా స్టార్ట్ చేస్తారట. మేము ఈరోజే దర్శనం కావాలని చెప్పేసి మధ్యాహ్నం స్టార్ట్ చేస్తున్నాము. అయిపోయేసరికి ఎంత టైం పడుతుందో చూడాలి. ఎగ్జాక్ట్లీ 1కి స్టార్ట్ చేస్తున్నాము. మా టార్గెట్ 6 వరకు అయిపోవాలని చెప్పేసి. ఈవినింగ్ డిపెండ్, నడుస్తుందా నడవదా అనేది చూడాలి. కాళ్ళు మాత్రం ఘోరంగా కాలుతున్నాయి. ఇట్లా ఈ ప్రాసెస్లో ఫస్ట్ లింగం ఇంద్రలింగం. హాయ్ గిరి ప్రదక్షిణలో మన ఫస్ట్ లింగం ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాము. సో మళ్ళీ జర్నీ స్టార్ట్. నెక్స్ట్ లింగం వచ్చేసి అగ్నిలింగం. ఇక్కడ నుంచి 900 మీటర్స్ అవుతున్నది. అందరు ఏం చేస్తున్నారు అంటే కాళ్ళు కాలుతాయని చెప్పేసి సాక్సులు చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. బట్ మేము వచ్చేసి ఇట్లే పోతున్నాం, ఇట్లే ముగ్గుతున్నాం, ఇట్లే పోతున్నాం. ఇక సాక్సులు ఏం వేసుకోలేదు. వేసుకుంటావా వదా? ఎట్లా అనిపిస్తుంది? అగ్నిలింగం 900 మీటర్స్ అటు ఇంకా వెళ్తున్నాం మెల్లమెల్ల. నెక్స్ట్ అగ్నిలింగం. ఒక్క లింగం కూడా మిస్ కాకుండా అన్ని లింగాలకు సంబంధించిన ఫోటో అయితే ఉంది. మనం వచ్చేసి కమర్జార్ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడనే పక్కన అగ్నిలింగం ఉన్నది. ఇది ఒక ఫోటో అయితే తీసుకుంటా. ఈ ఫోటో తీసుకుంటే మనకి గిరి ప్రదక్షిణ మొత్తం యూజ్ అవుతుంది. ఇక రెండవ లింగం అగ్నిలింగం దగ్గర అయితే ఉన్నాం. మాతో పాటుగా మీరు కూడా దర్శనం చేసుకోరు. ఇక నెక్స్ట్ వచ్చేసి యమలింగం అవుతున్నది. రోడ్డు కొద్దిగా దూరం ఉంటుందని చూపిస్తుంది మ్యాప్లో. సో చూద్దాం ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. నెక్స్ట్ మనం దర్శనం చేసుకోబోయేది థర్డ్ లింగం వచ్చేసి యమలింగం. 2 లింగాలకే దూపు అవుతుందట మా అక్షయకు. కొబ్బరి బొండలు తాగుతా అన్నది. ఘోరంగా అయినావు తెలుసా, ఎర్రగా అయినావు. చాలా వరకు ఎనర్జీ అయితే వచ్చేసింది. ఇంకొక 2 లింగాల దర్శనం దాకా నో టెన్షన్. ఓకేనా, ఎనర్జీ వచ్చిందా? 3 కొబ్బరి బొండలు ఆయన ఇద్దరం కలిసి. ఇంకా 2 కిలోమీటర్స్ తర్వాత యమలింగం ఉన్నది. ఆ దర్శనం చేసుకున్నాం. తర్వాత ముందుకు మళ్ళీ మూవ్ అయిపోదాం. మీరు ఫోన్లో వ్లాగ్ తీస్తే కొద్దిగా సిగ్గు అవుతుంది. ఫస్ట్ అందరూ ఎట్లా అవుతున్నారంటే నేనేదో వేరే దాన్ని ఏమంటారు గ్రహం నుంచి వచ్చినట్టు చూస్తుర్రు. ఇక్కడ మొత్తం షాక్ అవుతుర్రు. ఇలా షాక్ దానికి ఏమో నాకు అర్థమైతలేదు. ఫోన్లో వీడియో తీసిన పాపమే ఉన్నది. ఇక్కడ చాలా దూరం నడిచిన తర్వాత యమలింగం దగ్గరికి అయితే ఏరుకున్నాము. మధ్యలో ఎవరో చనిపోతే ఆమెను తీసుకోబోతుర్రు. ఇక్కడ వెరైటీ ఉంది ప్రాసెస్ మొత్తము. సో అక్కడ నుంచి తప్పించుకొని యమలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం అందరం. నా వెనకాల కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా తప్పించుకొని వచ్చారు. వాళ్ళు అన్ని దండలు ఇసిరెత్తురు మీద. ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసిన జర్నీ వచ్చేసి 6 km.
ఓకే, ఇంకా 9 km. లేకుండా. మేము ఇప్పటి వరకు 5 కిలోమీటర్స్ కవర్ చేసినాము. ఇంకా 9 కిలోమీటర్లు ఉందని చెప్పేసి బోర్డు మీద రాసి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే లింగం వచ్చేసి ఏంటంటే నైరుతి లింగం. ఈ లింగంకు స్పెషాలిటీ ఏంటంటే అన్నిటికంటే డిఫరెంట్గా నైరుతి దిక్కుంటుంది అన్నట్టు. సో ఇప్పుడు పోయి నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుందాం. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. 14 నుంచి 8 పోతే ఎంతనే? 4 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయింది, ఇంకా సగం అవుతున్నది. సో దేవుడు కరుణించి మేఘాలను పంపించిండు. స్టార్టింగ్లో ఎండ బాగా కొట్టినుండే, ఎట్లయితుందో ఏమో అనుకున్నాము. ఎండ లేదు, ఇప్పుడు మంచిగా చల్లగా ఉన్నది. కాలు కూడా కాలుతలేవు ఎక్కువ, స్టార్టింగ్లో బాగా కాలినుండే. సో ఇంకా 8 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే సెట్ లైఫ్. మేము బాగా ఆగుతామేమో అనుకున్నాం కానీ ఆగుతలేము. స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోతూనే ఉన్నాం స్టార్ట్ పెట్టిన కాడికి, కానీ తెలిసి అయిపోయాక ఇట్టే అవుతాం కావచ్చు. నెక్స్ట్ లింగం వచ్చేసి ఏంటిది అంటే సూర్యలింగం. హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక ప్లేస్లో అయితే ఆగినాము. కొన్ని వాటర్ ఆగినా. చెప్పు ఎంత కిలోమీటర్ ట్రావెల్ చేసినాం? 7.5. నెక్స్ట్ లింగం ఏంటిది? సూర్యలింగం. ఇప్పటి వరకు మనం కవర్ చేసిన లింగాల పేర్లు చెప్పే. అగ్నిలింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, ఇంకా నైరుతి లింగం. 4 అయిపోయినాయా? నెక్స్ట్ సూర్యలింగం, తర్వాత వరుణలింగం, తర్వాత వాయులింగం. ఎన్ని ఉంటాయి చూడాలి, మొత్తం 9 ఉంటాయి నాకు తెలిసి. సగం డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది. కొండ వెనక సైడ్ ఉన్నాం మేము, ఇంకా సగం డిస్టెన్స్ ఉన్నది. సక్సెస్ఫుల్గా 10 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. చాండీల లింగం అని చెప్పేసి ఒక లింగం అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మెల్లగా పోతున్నాం. స్టార్టింగ్కి ఇప్పటికి చూసినట్లయితే కాళ్ళు ఘోరంగా వస్తున్నాయి, పాదాలు మండుతున్నాయి సాక్షి చేసుకుంటూ నడిచే వరకు. కానీ మొక్కున్నాం కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, మొక్కు తెరపాలని ఇట్లనే పోతున్నాము, ఆగుతలేము. ఇప్పటివరకు ఒక ప్లేస్లో అయినాం వాటర్ దానికి 5 minutes వస్తే వేరే ఎక్కడ ఆగలేదు. ఎట్లుంది? ఇంకా లంచ్ కూడా ఏం చేయలేము, పొద్దు నుంచి ఏం తినలేదు, ఇట్లే పోతున్నాం. బట్ దోశ తిన్నాం అంతే పొద్దున టిఫిన్లా. దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత లంచ్ చేస్తామని ఆయన ఆ తర్వాతనే చేస్తాం లంచ్ హోటల్కి వెళ్ళి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏం లింగం వస్తుందా బోటిగా. లాస్ట్కి ఈశాన్య లింగ దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక మెయిన్ టెంపుల్ దర్శనం ఒక్కటే మిగిలి ఉన్నది. ఇంకా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, అది కవర్ చేసుకుంటే గిరి ప్రదక్షిణ అయిపోతుంది, ప్లస్ దేవుని దర్శనం కూడా అయిపోతుంది. ఓకే, ఎట్లుంది? కాళ్ళు మొత్తం ఇట్లా మురుగులతో వస్తున్నట్టు అనిపిస్తుంది, ఘోరంగా ఉంది ఎక్స్పీరియన్స్. రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసి మొత్తం తిరిగి మళ్ళీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చినాము. మొత్తం అయిపోయింది, ఓన్లీ ఇక దర్శనం చేసుకుంటే అయిపోతుంది అంతే. దర్శనానికి అయితే లోపలికి వచ్చినాము. ఇక్కడ మహానంది ఉన్నది పెద్ద. దర్శనం మొత్తం చాలా బాగా కంప్లీట్ అయింది. టైం పట్టింది కానీ సూపర్ అయింది. ఘోరంగా వస్తున్నాయి కాలుగైనా. డైరెక్ట్ హోటల్కే పోతున్నాం. పాదం లేపి అడిగేసేంత ఓపిక లేదు. ఒక్కసారి రోడ్డు మీద అడుగు పడితే ఒక 10 ముళ్ళతో కూర్చున్నట్టున్నది. వెళ్ళే ముందు ఏం చేస్తున్నాము అంటే మన కారులో మొత్తం గిరి ప్రదక్షిణ చేసి వెళ్తున్నాం. మనం గిరికైతే నడుచుకుంటూ పోయింది. వాచ్ ఇప్పుడు ఎంతమంది నడుస్తారు చూడే. నేనేమో ఎవ్వలేరు మధ్యాహ్నం పూట, ఇప్పుడేమో పిచ్చి మంది నడుపుతారు. పొద్దున ఎస్టర్డే వచ్చేసి ఘోరంగా పెయిన్స్ ఉండే లెగ్స్ మొత్తం, మధ్య కాళ్ళు బాగా మండు, ఇట్లా కూర్చున్నట్టు అవుడు, అంతా ఆగం ఉండే. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సెట్ అయితే అయింది. కొండ చుట్టూ నిన్న గిరి ప్రదక్షిణ చేసినా కదా, సో ఆ లింగాల పేర్లు అయితే చెప్తున్నా, ఏ లింగాలు ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, అటు చూస్తలేను ఏదో అట్లా చెప్తున్నా, గుర్తు తెచ్చుకుంటున్నా. యమలింగం తర్వాత నైరుతి లింగం, తర్వాత సూర్యలింగం, నెక్స్ట్ వరుణలింగం, వాయులింగం, చాండీర్లింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. మొత్తం 10 లింగాలు ఉన్నాయి ఇక్కడ కొండ చుట్టూ. అరుణాచలం కూడా అయిపోయింది దర్శనం.
ట్రిప్ దగ్గరికి వచ్చింది అయిపోయింది ఇక ట్రిప్ ఇంకో 2 days ఉందా 2 days ఉంది అంతే. అది చూస్తున్నాం గడిచిపోయింది అసలు ట్రిప్. మేము ఎన్నో ఎక్స్ప్రెస్ 1 week ట్రిప్ అనుకుని వచ్చినాం కదా. 5 days అవుతుంది మనం వచ్చి. అదే జల్ది అయిపోయింది అని చెప్తున్నా. వారమే 5 రోజులు అవుతుంది మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళి. ఎన్ని తరగతి మనం 3 తరగతి వెళ్ళాం కదా. లేడు ధోని బర్త్డే ఇవ్వాల 4 రోజులు అవుతుంది. 3, 4, 5, 6, 7, 5 రోజులు ఇవ్వాలతో 5వ రోజు ఇవ్వాల. ఇంకా 2 days ఉంది ట్రిప్ అంతే. దేవుడా మా ధోని చల్లగా ఉండేటట్టు. ఎవరైనా రావాలనుకుంటే రండి, కానీ మార్నింగ్ టైంలో రండి, మధ్యాహ్నం అట్లా చేయకండి. మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటట్టు చూడు. మాకు ఎండలో వాక్ చేసే వరకు మొత్తం పొక్కులు వచ్చినాయి కాళ్ళకు, అంటే ఇట్లా పొడిచినట్టు తెలుస్తలేవు అవి. సో మాక్సిమం వీలైనంత మబ్బులో స్టార్ట్ చేయడానికి ట్రై అయ్యారు గిరి ప్రదక్షిణ. మీకు మబ్బులో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు చేసినట్టు కూడా అనిపించదు. వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ పోతే నిన్న ఇద్దరం అంటే తక్కువ మంది చేసినాం. మాత్రం కూడా వచ్చారు కొంతమంది, కానీ తక్కువ మంది వచ్చేసరికి ఏర్పడాలన్నట్టు డిస్టెన్స్ ఎంత పోవాలి ఏం కథ డిస్టెన్స్ ఏర్పడ్డది. ఇంకా ఇబ్బంది కూడా అయింది మస్తు ఎండలా. ఎప్పుడైనా రావాలనుకుంటే మార్నింగ్ చేయండి గిరి ప్రదక్షిణ. ఎర్లీ మార్నింగ్ చేస్తే ఎంజాయ్ దర్శనం మధ్యాహ్నం చేసుకోవచ్చు లోపలనే కాబట్టి మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. రండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ హోటల్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతో అయితే కొద్దిగా కేర్ఫుల్ ఉండండి. స్కామ్ చేయడానికి బాగా ట్రై చేస్తారు, పైసలు వీళ్ళంతా గుంజానికి ట్రై చేస్తారు మన దగ్గర నుంచి వెళ్ళి. హోటల్ బుక్ చేసే ముందు ఎర్లీ చెక్ ఇన్ లేట్ చెక్అవుట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మనం తొందర వస్తే స్టే చేసేటట్టు, ప్లస్ ఒకవేళ లేట్ అయిపోతే గిరి ప్రదక్షిణ అన్నా లేకపోతే దర్శనంలో అన్నా లేట్ చెక్అవుట్ చేసేటట్టు అట్లా ఉండేటట్టు చూసుకొని బుక్ చేసుకోండి. హోటల్ వాళ్ళతో మాట్లాడరు బుక్ చేసే ముందు కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి కీ ఉంటుంది కదా, దానికి కూడా బాగా ఛార్జ్ చేస్తారు. 800 రూపీస్ ఒకవేళ పోతే. మాది పోలేదు, కాకపోతే అట్లా చెప్తుర్రు మాకు ముందే మాకు చెప్తుర్రు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ బొట్లు పెట్టేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎంత పడుతుందంటే అడ్డగోలు పైసలు అడుగుతారు. సో అది కూడా చూసుకోండి. ఒక 10-20 రూపీస్ ఇస్తే ముక్కుంటారు కావచ్చు. వేరే అందరూ ఎట్లుంటారో కానీ మాకు బొట్టు పెట్టినా మాత్రం బొట్టు పెట్టి 100 రూపాయలు అడుగుతుంది డైరెక్ట్. ఇవ్వకుండా లాంగ్వేజ్ తమిళ్ కదా. ఒక 100 అన్నది అయితే వచ్చింది. 100 అంటే 100 రూపాయలేనే. కానీ బీ కేర్ఫుల్. ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టండి, గిరి ప్రదక్షిణ ఏనికి ట్రై చేయండి. ఏం కాదు, ఒక్క రోజే కదా. మేము అట్లనుకునే చేసినాం, ఒక్క రోజే కదా చేద్దాం అని చెప్పేసి మధ్యలో గివ్ అప్ అయితే ఇవ్వకండి. ఒక 10 minutes గ్యాప్ తీసుకుంటే ఇక కాళ్ళు మళ్ళీ పని చేస్తలేవు, అందుకే గ్యాప్ తీసుకోకుండా ఇక అట్లే పోయినాం. 10 లింగాలు ఖచ్చితంగా దర్శనం చేసుకోరు ఇక్కడికి కొద్దిగా. మళ్ళీ 2 3 మిస్ చేస్తా అన్నట్టుగా అయితే ఇక్కడ పెట్టుకోకూడదు. 10కి 10 లింగాలు ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోరు. సో ఇది ఈరోజు వ్లాగ్ గైస్. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త అవసరం లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.